Right, welcome to Madhu Math Funda. So today class is arithmetic. The topic is called arithmetic progression. Right, arithmetic progression is nothing but AM is equal to or arithmetic mean, sum of observations by number of observation. We simply write arithmetic progression or arithmetic mean is equal to S by N. Okay, now let's see. So how arithmetic progression is defined means, if let example take 2, 4, 6, 8, 10. If this is in arithmetic progression means there will be a common difference. For example, difference D is equal to second term A2 minus first term, or third term A3 minus second term A2. So if you see here, 4 minus 2 is equal to what here? 2. Similarly, third term 6 minus 4 is equal to what here? 2. If there is a common difference means ఇచ్చినటువంటి సంఖ్యల్లో సమానమైన భేదం ఉన్నట్లయితే దాన్ని అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని అంటాం. సో దేర్ మస్ట్ బి కామన్ డిఫరెన్స్, రైట్? ఇఫ్ దెర్ ఈజ్ అ కామన్ డిఫరెన్స్ దెన్ ఐ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మనకు సమానమైనటువంటి భేదము శ్రేణి మొత్తం ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని పిలుస్తాం. చూడండి ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ 2, 4, 6, 8, 10. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫస్ట్ టర్మ్ A1 అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తామంటే సెకండ్ టర్మ్ A2 అని పిలుస్తాం. ఇది వచ్చేసేసి మనకి A3 అవుతుంది. ఇది వచ్చేసేసి మనకి A4 అవుతుంది. ఇది వచ్చేసి మనకి A5 అవుతుంది. సో మీరు ఇక్కడ జాగ్రత్త చూసినట్లయితే కామన్ డిఫరెన్స్ ఎంత ఉందండి? ఇక్కడ కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ప్రతిసారి మనకి ఎంత ఉంది? 2 ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ A అండ్ లెట్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ లెట్స్ సే A. ఫస్ట్ టర్మ్ ఈజ్ లెట్స్ సే A. A ఈజ్ ఈక్వల్ టు వాట్ హియర్? 2. ఫస్ట్ టర్మ్ ఈజ్ A. దెన్ వాట్ ఈజ్ ద సెకండ్ టర్మ్? A ప్లస్ D. చూడండి, A ఈజ్ ద ఫస్ట్ టర్మ్, అదేమో మొదటి టర్మ్ ఎంత ఉంది? 2 ఉంది. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2. 2 ప్లస్ 2 ఎంత? 4. సిమిలర్లీ దెన్ నెక్స్ట్ టర్మ్ ఈస్ A ప్లస్ 2D. మీరు మూడవ టర్మ్ కనుక్కున్నట్లయితే ఇక్కడ A ప్లస్ 2D అని రాస్తున్నాను. అంటే A అంటే 2 ప్లస్ 2 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2. సో 2 2 4, 4 ప్లస్ 2 ఎంత? 6. నాలుగో టర్మ్ కావాలి అని అంటే ఏమవుతుంది? A ప్లస్ 3D అవుతుంది. అదే ఐదో టర్మ్ కావాలంటే ఏమొస్తుంది? A ప్లస్ 4D అవుతుంది. సో అర్థమవుతుందా మీకు ఇక్కడ ప్రతిసారి వాట్ ఐఎమ్ రైటింగ్ అనేది? సో 2, 4, 6, 8, 10. సో నాకు మొదటి టర్మ్ అనేది T1 అవుతుంది. సో T2 కావాలంటే నేను ఏం చేస్తున్నాను? T2. ఇదేమవుతుంది? T3. సో మొదటి టర్మ్ నేను రాసినప్పుడు కేవలం నేను ఏం రాయగలుగుతున్నాను? A మాత్రం రాయగలుగుతున్నాను. రెండో టర్మ్ వచ్చేసరికి ఏం రాస్తున్నాను? A ప్లస్ D రాస్తున్నాను. అదే మూడో టర్మ్ కావాలంటే ఎంత రాస్తున్నాను? A ప్లస్ 2D రాస్తున్నాను. అంటే మీకు మూడో టర్మ్ కావాలంటే 2D కావాలి, నాలుగో టర్మ్ కావాలంటే 3D కావాలి. A ప్లస్ 3D. అంటే ఎంత టర్మ్ ఉంటే దానికి ఒకటి తక్కువ ఉంటుంది కామన్ డిఫరెన్స్ దగ్గర. అదేవిధంగా మనకి ఎంత టర్మ్ కావాలంటే అంటే A1, A2, A3 అండ్ సో ఆన్ AN. అంటే నాకు ఎంత టర్మ్ కావాలంటే చూడండి ఏమొస్తుందంటే ఇది A, ఇది వచ్చేసేసి A ప్లస్ D, రైట్? ఇది వచ్చేసేసి మనకి ఏమవుతుంది? A ప్లస్ 2D. మూడో టర్మ్ అంటే 2D. ఆ విధంగా ఎంత టర్మ్ ఏమవుతుంది మనకి? A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D.
ఎంతైతే మనకు ఎన్ ఉందో దానికంటే ఒకటి తక్కువ ఉంటుంది, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే లాస్ట్ టర్మ్ టీఎన్ ఈజ్ ఈక్వల్ టు చివరి పదం, అంకశ్రేణిలో చివరి పదం ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అవుతుంది, ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ అంటే మొదటి పదము, ఎన్ అంటే ఎన్ని పదాలు ఉన్నాయి, డి అంటే కామన్ డిఫరెన్స్. ఓకేనా? సో దట్స్ వాట్. సో అంకశ్రేణిలో చివరి పదం ఏమవుతుందంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, దీన్ని కొన్నిసార్లు ఏమని పిలుస్తామంటే మనము చివరి పదాన్ని లాస్ట్ టర్మ్ని ఎల్ అనే లెటర్తో కూడా చూపిస్తాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుందండి, డి అవుతుంది. సో ఈ ప్లస్ ఏని ఇటు సైడ్ పంపించండి, అప్పుడు ఏమవుతుంది ఎల్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఈ డీని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది ఎల్ మైనస్ ఏ డివైడెడ్ బై డి. ఇక్కడ ఏముంటుంది మీకు ఎన్ మైనస్ 1 ఉంటుంది, ఆ మైనస్ 1 ఇటు సైడ్ పంపిస్తే ఏమైపోతుంది ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎన్. అంటే అంకశ్రేణిలో పదాల సంఖ్య, నంబర్ ఆఫ్ టర్మ్స్, అంకశ్రేణిలో పదాల సంఖ్య, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి లాస్ట్ టర్మ్ చివరి సంఖ్య మైనస్ మొదటి సంఖ్య డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంకశ్రేణిలో చివరి పదం ఏమవుతుంది, పదాల సంఖ్య ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. సో ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏ అంకశ్రేణి తీసుకున్నప్పటికి కూడా మనకి సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఏమవుతుంది, సమ్ అంకశ్రేణిలో ఏమవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. చూడండి, చాలామంది ఏమని రాస్తారంటే సమ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్, డెరివేషన్ ఉందండి, మనకు అంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్కి. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, n మైనస్ 1 ఇంటూ డి. సో దీన్నే అంకశ్రేణిలోని పదాల మొత్తానికి ఫార్ములా అని చెప్తారు. ఇంకో ఫార్ములా కూడా ఉంది, అదేంటంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ, ఇక్కడ 2n ఏమని రాస్తానంటే నేను ఏ ప్లస్ అగైన్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని రాస్తాను. ఇదంటే ఏంటండి మనకి అంకశ్రేణిలో చివరి పదం అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ మొదటి పదం ఏ ప్లస్ చివరి పదం ఎల్ అవుతుంది. సో ఇలా కూడా రాసుకోవచ్చు. ఏదైనా ఒక అంకశ్రేణిలో అంటే ఇఫ్ ఎనీ సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్, వేర్ ఏ ఈజ్ ద ఫస్ట్ టర్మ్, ఎల్ ఈజ్ ద లాస్ట్ టర్మ్. అంకశ్రేణిలోని పదాల మొత్తానికి మనం రెండు ఫార్ములాస్ నేర్చుకున్నాము. ఒకటేమో n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, రెండోదేమో n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఎల్ అనేది లాస్ట్ టర్మ్ అవుతుంది, ఏ అనేది ఫస్ట్ టర్మ్ అవుతుంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఒకవేళ మనకి 3 టర్మ్స్ ఉంటే ఎలా ఉంటుంది సిరీస్, 3 టర్మ్స్ ఉంటే సిరీస్ ఎలా ఉంటుందనంటే ఎలా ఉంటుందంటే సిరీస్ ఇలా ఉంటుంది, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ 3 టర్మ్లు కాకుండా 4 టర్మ్స్ ఉన్నట్లయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఆ సిరీస్ అనేది ఎలా ఫాలో అవుతుందంటే మనకి ఏ మైనస్ 3d, జస్ట్ రిమెంబర్ దిస్ వన్, ఏ మైనస్ 3d, ఏ మైనస్ డి, అగైన్ ఏ ప్లస్ డి, అగైన్ ఏ ప్లస్ 3d, అగైన్ ఏ ప్లస్ 3d. సో ఈ విధంగా మనకు ఉంటుంది. కామన్ డిఫరెన్స్ చూసుకొని మనకు ప్రతిసారి కూడా ఏమొస్తుందంటే ఏ మైనస్ డి మైనస్ ఏ మైనస్ 3d. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ ఏముందండి ఏ మైనస్ డి మైనస్ ఆఫ్ ఏ మైనస్ 3d. సో మనకి ఏమొస్తుంది ప్లస్ ఏ మైనస్ ఏ గోయింగ్ టు బి క్యాన్సర్, మైనస్ డి ప్లస్ 3d ఎంత వచ్చిందండి 2d. సో ఈ విధంగా ప్రతిసారి కూడా మనకు కామన్ డిఫరెన్స్ ఏమవుతుందంటే 2d అవుతుంది. సో 4 టర్మ్స్ మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లయితే ఏ మైనస్ 3d, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 3d ఇలా ఉంటుంది. ఆ విధంగా ఉన్నట్ల ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకి 5 టర్మ్లు ఉన్నట్లయితే సిరీస్ ఎలా ఉంటుందో చూడండి. అది ఎలా ఉంటుందంటే ఏ మైనస్ 2d, ఏ మైనస్ డి,
అగైన్ ఏ ప్లస్ డి, రైట్, ఏ ప్లస్ 2d. సో ఈ విధంగా సిరీస్ అనేది ఉంటుంది ఎప్పుడు 5 టర్మ్స్ ఉన్నప్పుడు. ఓకేనా. సో 3 టర్మ్స్ ఉన్నప్పుడు చెప్పాను, 4 టర్మ్స్ ఉన్నప్పుడు చెప్పాను, 5 టర్మ్స్ ఉన్నప్పుడు కూడా చెప్పాను. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి ఏమేమి తెలుసుకుందామో చూద్దాం. ఫస్ట్ మనం ఏం తెలుసుకుందామండి, రైట్, ఏం తెలుసుకుందాము, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఎలా ఫాలో అవుతుంది. ఏ ప్లస్ డి, రైట్, ఏ ప్లస్ 2d, రైట్, నెక్స్ట్ ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్ ఇలా పోతుంది. నెక్స్ట్ ఏం నేర్చుకున్నామండి, అంక శ్రేణిలో చివరి పదం, వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి అని నేర్చుకున్నాను. దెన్ నెక్స్ట్ ఏం నేర్చుకున్నానండి, ద సమ్ ఆఫ్ ద సిరీస్ ఇన్ ఎనీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ, రైట్, n-1 into d. So what is another formula for Sn is equal to, right, is equal to n/2 into a plus l. a అనేది మొదటి టర్మ్ అవుతుంది, l అనేది చివరి టర్మ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 3 టర్మ్స్ ఉన్నట్లయితే ఎలా ఉంటుంది అనేది నేర్చుకున్నాం, 4 టర్మ్స్ ఉంటే ఎలా ఉంటుందో నేర్చుకున్నాం, 5 టర్మ్స్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. ఇప్పుడు మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకేనా. క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటాయో మనం చూద్దాం. రైట్, ఈ క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంక శ్రేణిలో మొదటి క్వశ్చన్ చూడండి. సో వాడు ఏమంటున్నాడంటే 1, 4, 6, 5, 11, 6 అలా మొదటి 100 పదాల మొత్తం ఎంత అని అంటున్నాడు. సో వాడు మనకి ఏమిస్తున్నాడంటే క్వశ్చను, రైట్, ఏమిస్తున్నాడంటే క్వశ్చను 1 ప్లస్, రైట్, 4 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 11 ప్లస్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ఎన్ని టర్మ్స్ అంట, 100 టర్మ్స్ యొక్క సమ్ ఎంత అని అంటున్నాడు. ఫస్ట్ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా చెక్ చేయాలండి. చూడండి, 4 మైనస్ 1 ఎంతండి, 3, 6 మైనస్ 4 ఎంతండి, 2, 5 మైనస్ 6 ఎంతండి, -1. అంటే ఇది ఖచ్చితంగా మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదు, కానీ దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోకి మనము తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చో చూడండి. సింపుల్గా మీరు జాగ్రత్త చూసినట్లయితే, రైట్, చూడండి, పదాలు స్కిప్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి 1, 6, 11 చూడండి, 1, 6 గ్యాప్ ఎంత ఉందండి, 5, 6, 11 గ్యాప్ ఎంత ఉందండి, 5. అంటే ఇక్కడ మనకి 2 సిరీస్లు ఉన్నాయి. ఒక సిరీస్ ఏమో T1 అని అనుకోండి. అదేంటనంటే 1 ప్లస్ 6 ప్లస్ 11 ప్లస్ నెక్స్ట్ ఏమైంటుందండి 16 ప్లస్ అండ్ సో ఆన్. ఎన్ని టర్మ్స్ వస్తాయండి, 50 టర్మ్స్ వస్తాయి. ఎన్ని టర్మ్స్ వస్తాయి, 50 టర్మ్స్ వస్తాయి. రెండోది ఏంటంటే T2 ఈజ్ ఈక్వల్ టు మిగిలిపోయింది 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ని టర్మ్స్ అండి, 50 టర్మ్స్ వస్తాయి. ఎన్ని టర్మ్స్ వస్తాయి, 50 టర్మ్స్ వస్తాయి. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో 2 టర్మ్లు దాక్కొని ఉన్నాయి. అంటే నౌ ద సిరీస్ ఈస్ ఎలా ఉందని అంటే, రైట్, ఇలా ఉంది. దట్ ఈస్ 1 ప్లస్ 6 ప్లస్ 11 ప్లస్ అండ్ సో ఆన్ 50 టర్మ్స్ అగైన్ ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ఎన్ని టర్మ్స్ అండి, 50 టర్మ్స్. ఓకేనా. ఈ వీటి యొక్క సమ్ కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది ఫస్ట్ టర్మ్లో. ఫస్ట్ మీరు T1లో చూసినట్లయితే కామన్ డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉందండి, కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. దట్ ఈస్ D1 అనుకోండి. మరి D2లో ఎంత ఉందండి కామన్ డిఫరెన్స్, 4, 5, 6 అంటే 1 ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ప్రతి క్వశ్చన్ని కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నౌ లెట్స్ సీ. సో ఎలా చేసుకోవాలో ఈజీగా చూడండి. ఓకే. సో ద సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏముంది 1, 4, 6. సో మనకి ఏంటండి సమ్ S1 అని కనుక్కోండి. సో 50/2 రైట్, 2a ఏముంది ఫస్ట్ టర్ము 1 ఉంది ఫస్ట్కి, ప్లస్ n-1 50 - 1 ఎంత 49 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత ఉందండి నాకు, కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది నాకు ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 5.
ఇది S1కి. ఓకేనా? ఎంత వస్తుంది మరి మనకు అప్పుడు? సో 49 ఇంటూ 5 ఎంత వస్తుంది? 49 ఇంటూ 5, 9 5 45, 5 4 20, 21 4 245. 245 ఒక 2 ఎంతండి? 2. సో 50/2 అంటే 25 ఇంటూ 245 ప్లస్ ఒక 2 247. సో దీన్ని 25తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? 25 ఏళ్ళ 175, 17 మిగిలింది. నెక్స్ట్ 25 4లో 100, 100 ప్లస్ 17 అంటే 117. సో 7ని క్యాన్సిల్ చేసేయండి, ఇక్కడ 7 రాయండి. 25 2 50, 50 ప్లస్ ఒక 11 ఎంత? 61. ఇది S1. ఇది S1. మరి S2 ఎంత వస్తుందండి? సేమ్ థింగ్. సో n/2 ఇంటూ అంటే 50 టర్మ్స్ ఉన్నాయి, 50/2 ఇంటూ 2a. ఏ వాల్యూ ఎంత ఉందండి? 4 ఉంది ఇక్కడ. ఎందుకంటే 4 5 6 మనకు అట్లా ఉంది. 2a ప్లస్ n-1 ఇంటూ d 49 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? సెకండ్ టర్మ్కి 1 ఉంది. సో ఎంత వస్తుంది నాకు? చూడండి, 49 ప్లస్ 4 2 8, 49 ఒక 8 ఎంతండి? 57. ఎంత వస్తుంది నాకు? S2 ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 25 ఇంటూ ఇక్కడ చూడండి 49 ప్లస్ ఒక 8, 49 ఒక 8 ఎంతండి? 57. సో 57. సో 25 175, 5 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పక్కన రాసుకోండి 17. 25 125, 125కి యాడ్ చేయండి 127ని, ఎంత వస్తుంది? 12. సో 4 1 ఎంత వచ్చిందండి? 1425. సో దేర్ఫోర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2. సో ఎంత వస్తుంది అప్పుడు? S ఈజ్ ఈక్వల్ టు, సో ముందు మీకు ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. 1675, 1675 ప్లస్ 1425. సో ఎంత వస్తుందండి టోటలు? 7200 వస్తుంది. సో 7200 అనే ఆప్షన్ మనకు ఉందా? సారీ, 7600 వస్తుందండి. 7600 అడిషన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, 175 7600 వస్తుంది. 7600 అనే ఆప్షన్ మనకు ఉందా? ఎస్ ఉందా? ఆప్షన్ డెఫినెట్గా ఉంది. ఏ ఆప్షన్ అవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. సో ఈ విధంగా మీరు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ ఏం చేశానో చూడండి మళ్ళీ ఒకసారి. సో నాకు ఇచ్చినటువంటి సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా చూశాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదు. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఏమైపోయింది? 1 6 11 16 అలా ఒక సిరీస్ ఉంది, అది ఫస్ట్ 50 టర్మ్స్. రెండో సిరీస్ అంటే 4 5 6 ఇలా ఉంది. సో నేను దాన్ని 2 సిరీస్లో డివైడ్ చేసినాను. సో సమ్ అంటే ఏముంది? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో 2a అంటే ఫస్ట్ టర్మ్లో 1 ఉంది, సెకండ్ టర్మ్లో అయితే 4 ఉంది. సో 49 టర్మ్స్ ఎట్లా వచ్చినాయంటే 50 టర్మ్స్ కాబట్టి n-1 అంటే 50 -1 అంటే 49, ఇక్కడ కూడా 49. కామన్ డిఫరెన్స్ ఫస్ట్ దాంట్లో 5 ఉంది, సెకండ్ దాంట్లో 1 ఉంది. సో తర్వాత ఏం చేశాను? రెండింటిని కనుక్కొని యాడ్ చేసుకుంటే నాకు 7600 వచ్చింది. ఓకేనా? సో లైక్ దిస్ విల్ డూ సెకండ్ క్వశ్చన్ ఆల్సో. ఓకేనా? నౌ సీ ద సెకండ్ క్వశ్చన్. See the second question. See the second question. So 1 minus 2 minus 3 plus 2. Again minus 3 minus 4 plus 3. So ఇది కూడా అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇది కూడా లేదనమాట. సో మనం ఏం చేసుకోవాలి? దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోకి తెచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 టర్మ్స్ని చూడండి. మీరు ఫస్ట్ 3 టర్మ్స్ ఏమున్నాయండి? -1 -2 -3. సో ఎంత వస్తుంది నాకు? -4 వస్తుంది. తర్వాత చూడండి, సో వేరే కలర్ తీసుకుందాం మనం. సో వేరే కలర్ తీసుకోండి, రైట్. నెక్స్ట్ చూడండి, +2 +3 +4 ఏమొస్తుందండి? ఇక్కడి వరకు -5 వస్తుంది. అవునా? సో నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇంకో కలర్ తీసుకోండి, ఏదైనా సమ్ అదర్ కలర్ లైక్ ఇక్కడ నుంచి +3 -4 -5 ఎంత వస్తుందండి? -6 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సిరీస్ 3 టర్మ్స్ విల్ బికమ్ 1 టర్మ్. 3 టర్మ్స్ విల్ బికమ్ 1 టర్మ్. 3 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 టర్మ్ అవుతుంది. సో అప్పుడు నీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఎలా వస్తుందంటే -4, -5, -6 అండ్ సో ఆన్. హౌ మెనీ టర్మ్స్ యార్? ఇక్కడ 99 టర్మ్స్ అని అన్నాడు. 99 టర్మ్స్ అంటే 3 టర్మ్స్ కలిపి ఒక టర్మ్ అయినప్పుడు నీకు ఎన్ని టర్మ్స్ వస్తాయి? ఓన్లీ 33 టర్మ్స్ వస్తాయి. ఎన్ని టర్మ్స్ వస్తాయి?
33 టర్మ్స్ వస్తాయి. సో లైక్ దట్ హీ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఇయర్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్. నౌ లెట్స్ సీ సమ్. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్, a ఈజ్ -4. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్, d ఈజ్ ఈక్వల్ టు -5. Minus of minus means plus. How much you are getting? Common difference is -1, right? Then so I need Sn, that is 100 terms, n by 2 into, so 33 by 2. ఎందుకు 33 terms వచ్చాయి కాబట్టి 33 by 2 into 2a, 2 into what is the first term you are having, -4 plus n minus 1 into d. 33 minus 1 ఎంత, 32 into common difference ఎంత ఉంది నాకు, -1. Okay, this is the question what he is given. Now just do it. 2 1s are 2 1s are 2 1s are 2 6s are, right? So -16 -4, how much here, -20. So therefore Sn is equal to, so -20 into 33 ఎంతండి, -660. -660 అనే ఆప్షన్ మనకుందా, చెక్ చేయండి. ఎస్, ఆప్షన్ ఏ. సో ఈ విధంగా ఒక సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని కూడా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈజీగా మనం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడో ఒకసారి చూడండి క్వశ్చన్ని. యా, సేమ్ క్వశ్చన్ అగైన్ హీ ఈజ్ గివెన్, రైట్. -2 -3. సో ఫస్ట్ మనకి ఇక్కడి వరకు ఒక టర్మ్ అవుతుంది, దట్స్ వాట్ విల్ గెట్ యాస్ ఫస్ట్ 3 terms is -4. అగైన్ నెక్స్ట్ ఈజ్ -5. అగైన్ నెక్స్ట్ 3 terms are nothing but this my +3 +4 +5. Again this is what, -6. But he is asking not 99 terms, that is sum of 100 terms he is asking. So now if you see here, the series is like this. What series? That is, the series is like this. That is -4, -5, -6 and so on, 33 terms. If you see here, see in the first term 1, if you are writing first term అంటే +1, అదే సెకండ్ టర్మ్కి వచ్చేసరికి +2, థర్డ్ టర్మ్కి వచ్చేసరికి +3. అలా 34th టర్మ్ ఏమైపోతుందంటే మనకి +34 ఈజ్ యువర్ 34th టర్మ్. +34 ఈజ్ యువర్ 34th టర్మ్. వై, నువ్వు మొదటి టర్మ్ రాసేటప్పుడు +1 వచ్చింది, రెండో టర్మ్ చూసడానికి అంటే నెక్స్ట్ 3 టర్మ్ల తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందంటే +2 అవుతుంది, నెక్స్ట్ 3 టర్మ్ల తర్వాత ఏమవుతుంది, +3 అవుతుంది. అంటే 99 టర్మ్స్ వరకు మీకు ఏమైపోయిందంటే -4 -5 -6 అండ్ సో ఆన్ 33 టర్మ్స్ వచ్చేసి 34th టర్మ్ ఏమవుతుందంటే +34 అవుతుంది. ఎందుకు, ఎవ్రీ 3 టర్మ్స్ విల్ బికమ్ 1 టర్మ్. అలా 33 అంటే 99 టర్మ్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. 100th టర్మ్ అనేది ఒక్క నెంబరే, అంటే నెక్స్ట్ టర్మ్ ఏమైపోయింటుంది, 34 అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ +1 +2 +3 +4 ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే +1 +2 +3 ఆ విధంగా అనమాట, రైట్. సో నౌ ఆల్రెడీ 33 టర్మ్స్ ఈజ్ వాట్ యువర్ సమ్ ఈజ్ -660 ప్లస్ 34th term is +34. Then how much it will become, -626. So which option is eligible? Option B. Is it okay? Right, see the next question, 4th question. Find sum of all the 2-digit numbers which are exactly divisible by 9. So okay, he is asking the sum. So what is the first digit which is divisible by 9 is, first 2-digit number divisible by 9 is nothing but what here? 18. 18 is the first term which is divisible by what? 18. And what is the next term which is divisible by 18? So 9 table, just remember 9 table. 9 2s are 18, 9 3s are 27, again 36 and so on. The last 2-digit number which is divisible by 9 is 9 into 11 is 99. Understood or not? So now he is asking the sum, that is 18 plus 27 plus 36 plus and so on plus 99. So if you want to first, how many numbers are there here? How many numbers are there? Very easy to find how many numbers are there.
the n value, number of terms in any arithmetic progression n is equal to చివరి సంఖ్య 99 మైనస్ మొదటి సంఖ్య 18 డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ ఎంత ఉంటుందండి? 18, 27, 36 అంటే 9 ఉంటుంది గ్యాప్, ప్లస్ 1. సో ఈ ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ప్లస్ 1. సో ఎంత వస్తుంది మనకు టోటలు? సో 99 మైనస్ 18 అంటే 81, 81 బై 9 అంటే 9, 9 ప్లస్ 1 ఎంత అండి? 10. సో టోటల్ నాకు ఎన్ని టర్మ్స్ ఉంటాయండి? 10 టర్మ్స్ ఉంటాయి, 10 టర్మ్స్ ఉంటాయి. సో ఓకేనా? నా సో Sn ఈజ్ ఈక్వల్ టు రైట్ n/2 ఇంటూ a ప్లస్ l. సో n/2 ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? నాకు 10 టర్మ్స్ వచ్చినాయి. నథింగ్ బట్ 10/2 ఇంటూ వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? 18. వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్? 99, a ప్లస్ l. సో వెరీ సింపుల్. సో 8 ఒక 4 ఎంత? 12. సో 1 ఉంటుంది. 9 ఒకటి 10 ఒకటి 11. 112 ఇంటూ 10 డివైడెడ్ బై 2. సో సింపుల్గా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఇందులో సగం 112 ఇంటూ 10 అంటే 1120. అందులో సగం ఎంత అండి? 2 5ల 10, 1 మిగులుతుంది. సో 2 6ల 12 సగం ఎంత వచ్చిందండి? 560. సో ద సమ్ ఈజ్ నథింగ్ బట్ 560. ఈజ్ దేర్ 560 ఆప్షన్? ప్లీజ్ చెక్ ఇట్. ప్లీజ్ చెక్ ఇట్. 560 ఉందా? ఎస్. Sum of all the numbers which are exactly divisible by 9 is 560. Is there option like that? Yes. Please check. 560. Yeah, 565. Sorry. Division. So 5 2 10, 5 6 12, 2 5 10. Okay, right. So 565 is your answer. Is there option like that? Yes. 565. Then see the next question. Yeah, see the next question. Find sum of all the 2-digit numbers which are exactly divisible by 9 but leaves the remainder 3. So very simple question, yeah. Very simple question he is asking. He is saying that find sum of all the 2-digit numbers which are exactly divisible by 9 but leaves the remainder what are 3. What is the first number which is exactly divisible by 9 is 18. But he is asking remainder is what are 3. So what is the first number which is exactly divisible by 9 unit digit place is? That is nothing but 9. So 9 is divisible by 9. Yes. If you want to get remainder 3 means plus add 3. How much it will become? 12. So the first number which is exactly divisible by 9 is 12. Which is exactly divisible by 9 but leaves the remainder is 3 is 12. Then next what here? After 12 comma plus 9. How much? 21. Again plus 9, 30 and so on. The 2-digit number which is exactly divisible by 9 below 100 is 99. But I don't want to need 99. Why? So the number which is exactly divisible by 9 is, the last is 90. If you want to get remainder 3 means what here? 93. So this is a thing you should get. So now he is asking what here? Sum. That is 12 plus 21 plus 30 plus and so on. How much are? 93. First you should find number of terms. Number of terms n is equal to last term 93 minus first term 12 divided by common difference. How much are? 9 plus 1. Why common difference 9? If you want it divisible by 9 means definitely 9. So n is equal to what it will get here? So 9 minus 3, 3 minus 2, 1, 9 minus 1, 8. 81 by 9 means 9. 9 plus 1, how much here? 10. So now he is asking what here? Sum. So sum S is equal to n/2 into a plus l. So now S is equal to, that is 10/2 into the first term is 12 and the last term is what here? 93. So very simple here. So 10/2 means how much here? 5 into. So 9 plus 3. 3 plus 2 is 5. 9 plus 1 is 10. How much will get here? 525. Is there option 525? Yes, please check it. Yes, 525. Which option eligible? Option 3. So like this you can do easily for if any question is asked in the examination.
right? Okay, then see the next question. See question number 6. So in arithmetic progression, t2 plus t5 is equal to 8 and t3 plus t7 is equal to 14. Then find the 11th term. See, ఎక్కడైనా కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో వాడు ఏమిస్తున్నాడంటే నాకు రైట్ t2 plus t5 ఈజ్ ఈక్వల్ టు 8. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, సెకండ్ టర్మ్ అంటే ఏమొస్తుందండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో a ప్లస్ డి వస్తుంది. అదే ఫిఫ్త్ టర్మ్ అంటే ఏమొస్తుంది a ప్లస్ 4d వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఆర్ 8. దెన్ నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి a ప్లస్ a 2a, దట్ ఈస్ సో ఏమైపోతుంది మనకి 2a ప్లస్ 5d, 2a plus 5d is equal to what? 8. Similarly, t3 plus t7. t3 plus t7 is equal to 14. t3 అంటే ఏమవుతుందండి a plus 3d అవుతుంది, ప్లస్ సెవెంత్ టర్మ్ అంటే a plus 6d అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఆర్ 14. రైట్. సో a plus a 2a, దట్ ఈస్ 2a plus రైట్ 6 plus 3 అంతా 9d ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఆర్ 14. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు చూడండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ 1 అండ్ 2ని అబ్జర్వ్ చేసినట్లయితే సబ్ట్రాక్ట్ చేస్తే 2a క్యాన్సిల్ అయిపోతుంది. 9 minus 5d ఎంత అవుతుందండి 4d ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ రైట్ 14 minus 8 ఈజ్ హౌ మచ్ ఆర్ 14 minus 8 is 8. Common difference d is equal to what here? 2. Yes. Okay. 14 minus 8 is 6. Sorry. 6. 1 second. We will discuss. 1 second. Oh, there is a mistake. This is third term is 2d. No, nothing but this is 3d. That is 3d is equal to 6. D is equal to 2. Once again see here. Third term is a plus 2d. Seventh term is a plus 6d. Right, so that is a plus 8d. A plus 8d is equal to 14. If you subtract 3d is equal to 6, d is equal to what here 2. So now common difference is, I know what here common difference is 2. Now what the question he is asking, find 11th term. So the 11th term is nothing but t11 is equal to a plus 11 minus 1 into d. 11 minus 1 into d. So if you want to find first term a, then what is the question? Now let's see here. So you know already common difference is 2. Substitute this common difference value in any one of the equation. Then you will get what? Let's see. I need to find a value. For a value what I am doing? Let's see. So in the question he mentioned that what t2 plus t5 is equal to 8. t2 plus t5 is equal to what? 8. So that is a plus 2a plus d plus a plus 4d is equal to what here? 8. So now dd, that is nothing but 5d. So that is 2a plus 5 into d value is 2 is equal to how much here? 8. Now so that is 2a is equal to how much? Minus 2. Now a is equal to what here? Minus 1. So now the series is, I know the first term, I know the common difference. Then t11 is equal to, very simple, that is a plus 10d. Now a value is what here? Minus 1 plus 10 into common difference is what here? 2. So 20 minus 1 how much here? Minus 19. Is there option like that? Now let's see. Yes, it is 19. So bigger value is plus sign, so that is plus 19. Then the answer will become how much here? 19. So very simple. What ఏమి ఇచ్చినాడు మనం అదే రాసినాం. సెకండ్ టర్మ్ ప్లస్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 8, థర్డ్ టర్మ్ ప్లస్ సెవెంత్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 14. సో అందులో సబ్స్టిట్యూట్ చేసినాం, ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఓకేనా? రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు వాడు. ఫస్ట్ టర్మ్ ఇస్తున్నాడు T1 + T5 + T10 + T20 + T24 = 225. అయితే 24th టర్మ్ ఏమి అని అడుగుతున్నాడు. సో 24th టర్మ్ అడుగుతున్నాడు అని అంటే T24 అడుగుతున్నాడు అంటే నాకేం కావాలి, A + 23D కావాలి, n-1 × D. 24th టర్మ్ కావాలంటే A + 23D కావాలి నాకు. అది కూడా ఏమడుగుతున్నాడు, నాకు సమ్ అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్, నాట్ 24th టర్మ్. హీ ఈజ్ ఆస్కింగ్ సమ్. హీ ఈజ్ ఆస్కింగ్ వాట్ సమ్ హీ ఈజ్ ఆస్కింగ్. ఓకే, సమ్ హీ ఈజ్ ఆస్కింగ్. నౌ this one, right? Now he is asking what only sum. So that is S24th is equal to, that is 24/2 into 2A plus 24 minus 1, that is 23D. I need this value. So for that he is given that what here. So all the things he is given. What, let's see now. So first term is A plus, again T5 means A plus 4D plus, again 10th term is A plus 9D, again plus 11th 20th is A plus 19D plus 24th is A plus 23D is equal to 225. Now see here, what is the sum you are getting. Now let's see here, what is the sum you are getting. So A. So how many number of terms are there? 5 terms are there. You are having 5 A's, that is 5A plus then D's. Now here 4D, 9D, 13D plus 23D. So 13 plus 23 is 36. 36 plus 19 is 55D is equal to how much here? 225. Right. Now what will get? That is, if you take 5 common, A plus 11D is equal to 225/5. So 4 5 is 20. Right, 2 remainder, 5 5 is 25. So A plus 11D is equal to how much here? 20, 40. Yeah, he is asking not this is sum of first 24 terms, means you should find only 23 terms. Why? The first term is A. That's what you will get. S23 is equal to that is 23/2 into 2A plus n-1 into D, that is 22D. This is what you will get. So this is here 23rd terms, not 24. It is 23 terms. Okay, now see here. See here, that is S23 is equal to 23/2 into 2A plus 22D. Okay, now that is 23/2. Take 2 common, what will get? A plus 11D. So but you already know what is A plus 11D, what it is, which is equal to 2 cancel. So that is 23 into, so what is A plus 11D? You already find out that A plus 11D value is how much here? Yeah, 45. Now multiply this. 23 into 5 is, so 5 3 is a 15, 5 2 is a 10 plus 1 11. So that is 5. That is 5, and you are having 11. 23 into 4, 4 3 is a 12, 4 2 is a 8 plus 1 9, 92 plus 11. So that is 1035. Is there option like that? Yes, 1035. So like that you can do easily, right? Okay na? Yes. So like this arithmetic progression questions will do, right?
easily like this. So we are seeing totally entirely 6 or 7 questions. Okay, so thank you very much. If you are having any doubts, I hope you enjoyed the class. Thank you very much. So if you having any doubt, please send me WhatsApp pic 7799 and we are conducting regular classes also from morning 7 a.m. to 9 a.m. 7 a.m. to 9 a.m. So classroom sessions. Okay, classroom. If you are having interested, just contact the phone number. I can inform all fees details and class details, etc. Right? Thank you. Bye. Take care.